బ్లూ మూన్ స్పెషల్ బిర్యానీ, అదేవిధంగా వచ్చేసరికి తంగిడి కబాబ్ చికెన్ అయితే చెప్పున్నాము. ఇవి అసలు ఎలా ఉన్నాయో చెప్దాం. దీని తర్వాత వేరే ఐటమ్స్ అయితే మనం ట్రై చేద్దాం. ముందుగా అయితే బ్లూ మూన్ స్పెషల్ బిర్యానీ అయితే ట్రై చేద్దాం. మనకి బ్లూ మూన్ స్పెషల్ బిర్యానీ కన్నా అట్రాక్టివ్ వచ్చేసరికి మనకి సలాద్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ చూశారు కదా, చాలా అట్రాక్టివ్గా చేసి ఇచ్చారు. ఇక్కడైతే మనకి లెగ్ పీస్లు అయితే ఉండవు బ్లూ మూన్ స్పెషల్ బిర్యానీలో. ఇదైతే చికెన్ గ్రేవీ అయితే ఉంటుంది. నైస్, బాగుంది. బ్లూ మూన్ స్పెషల్ బిర్యానీ అయితే పర్లేదు, బాగానే ఉంది. మనకి తంగిరి చికెన్ టేస్ట్ అయితే చూద్దాము. తంగిరి చికెన్ కూడా బాగానే ఉంది. మనకి చికెన్ లాలీపాప్ అయితే చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంది. ఇక్కడ మనమైతే ఇప్పుడు కుల్చాస్లోకి అయితే గుంటూరు చికెన్ అయితే ఆర్డర్ చేసాం. అదేవిధంగా మనం సూప్స్ కూడా ఆర్డర్ చేసాం. అసలు ఇవే టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే మనం బటర్ కుల్చా, అదేవిధంగా వచ్చేసరికి గుంటూరు చికెన్ అయితే ట్రై చేద్దాము. బటర్ కుల్చా వచ్చేసరికి నేను చండీగఢ్లో ఉన్నప్పుడు అయితే ట్రై చేశాను. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ట్రై చేస్తున్నాను. మనకైతే బటర్ కుల్చా కూడా బాగుంది. కాకపోతే కొద్దిగా లైట్గా ఆయిల్ అనేది ఉంది. కాకపోతే బటర్లో వచ్చేసరికి కొద్దిగా లైట్గా వాళ్ళు బటర్ వేస్తారు కాబట్టి దానివల్ల ఆయిలీగా ఉంది. కానీ టేస్టీగా అయితే టేస్టీగా ఉంది. కావలి నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి అయితే బ్లూ మూన్లో వచ్చి అయితే ఫుడ్ అయితే ట్రై చేసేయాలండి. మొత్తం కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే వచ్చి మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేసేయాలండి.